పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద జరుగుతున్నటువంటి డిబేట్లో మనతో కేఆర్ నాగరాజు గారు వర్ధనపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే, పుట్టా మధు గారు బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే, తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ లీడర్ ముగ్గురు ఉన్నారు. దీని మీద ఇందాక మాట్లాడుతూ ఒకసారి రిపోర్ట్ అందజేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆయన మాట్లాడి విందాం. ఒకసారి రేవంత్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈ రోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ది దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా, ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు అన్నారు ఏంటంటే ఇదేం ప్రభుత్వం ఏమీ చర్య తీసుకోదు, ప్రభుత్వం కూడా ఏదో వెళితే ములాఖత్ అవుద్ది, అయిన తర్వాత ఇట్లా చేస్తారన్నారు కదా. కేటగారికల్లీ వాట్ ద సీఎం సెడ్, యూ హర్డ్ అబౌట్ ఇట్. We are going to place the report. We are going to place the report in the assembly. And we are going to discuss it. Threadbare అన్నారు. అప్పుడు మీరు అడగండి, ఇది సిబిఐకి ఏమనో ఇంకోళ్ళకి ఏమనో ఆరోపణ ఎందుకు? శివరామ కృష్ణ గారు, జనరల్ గా క్రైమ్ నేచర్ లో ఎట్లా ఉంటుందంటే, ఏమన్నా ఫీలర్స్ వదిలినా, ఇట్లా ప్రెస్ కి ఇచ్చిన, ముఖ్యమంత్రి గారు పదే ప్రకటనలేసి వదిలేసిన, ఏదన్నా నిజంగా దీంట్లో దోసుకున్నటువంటి డబ్బుని ఎక్కడోళ్ళు అక్కడ దాచిపెట్టుకోవడాలో, ఇప్పటికే అధికారులు ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పనిచేసినటువంటి అధికారులని రైడింగ్ చేస్తేనే 1000 కోట్ల రూపాయలు దాదాపు సుమారుగా రెడ్ హ్యాండెడ్ గా బయటకు వచ్చినాయి. మరి ఇంకా హిడెన్ గా ఎంత పోతుంది? వీళ్ళు ఫీలర్స్ ఇస్తామంటే రేపు కేసులు పడతాయి అంటే వాటి నుంచి తప్పించుకోవడానికి హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కదా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వారు. దీదెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటున్నారు, పొలిటీషియన్స్ అంటున్నారు. అసలే మన దగ్గర లోకాయుక్త కేసీఆర్ గారి టైంలో నియామకం చేయలేదు, చేసినా గానీ స్ట్రాంగ్ టీత్లెస్ గా ఉన్నది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో నేను ఒక తెలంగాణ పౌరుడిగా, అందులో తెలంగాణ ఉద్యమంలో పోలీసు వాళ్ళు కొడుతుంటే ఉరికిన వాళ్ళముగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటిది, కాల్చుకొని చచ్చిపోయినటువంటిది, 1969లో హత్య కాబడ్డారు ఆ రోజున్న కాసు బ్రహ్మానందరెడ్డి గారు పోలీసులు. అదే రకంగా అనేక పోరాటాలతోని, త్యాగాలతోని ఒక స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తితో వచ్చింది. దానికి నాయకుడు నేనే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారి దగ్గర ప్రజలు కొంత త్యాగనిరతిని, నీతివంతమైన పరిపాలన అనుకుంటారు. కానీ ఇది అవినీతిమయమైన పరిపాలన అని పదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నప్పుడు, కొన్ని ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు తాత్సారం చేయడంలో గల కారణం ఏంటి? అంటే ప్రజాస్వామ్యంలో శ్రీనివాస్ గారు లైన్ రాకపోతే శివరామ్ గారు దీనికి అర్థం ఉండదు. నేను నరేట్ చేసిన దానికి నేనేమంటున్నా, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి జయలలిత పేరుతో మనము పదే విమర్శించినాం. సో నేనేమంటున్నానంటే అది రొటీన్ గా ప్రాసెస్ లో గవర్నమెంట్ చేంజ్ లో జరిగిన సీఎం. కేసీఆర్ గారు అలాంటి సీఎం కాదు కదా. వీరు స్వాతంత్రోద్యమ ప్రజాస్వామ్యంలో శ్రీనివాస్ గారు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసినటువంటి పనిని, అంటే ఒక నివేదిక వచ్చినప్పుడు దాన్ని అసెంబ్లీలో పెట్టి థ్రెడ్బేర్ చర్చ చేస్తాము, చేసిన తర్వాత చర్య తీసుకుంటాము అని ప్రకటించారు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఏమన్నారు చూద్దాం. శ్రీనివాస్ గారు, ఇట్ ఈస్ ఎ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ను వెట్టింగ్ చేయాలి, ఎక్స్పర్ట్స్ కి ఇవ్వాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. సీఎం గారు మొత్తం లోకాయుక్తంగా చేసుకుంటాను డబ్బులు. ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అబ్జెక్టబుల్ అండి, ఖండిస్తున్నాను నేను. ఇట్ ఇస్ నాట్ గుడ్. మీరేం చేస్తున్నారంటే దేశాలు ఇట్లా ఇచ్చిపెట్టుకోండి అండి. నీరవ్ మోడీ గాడు, తర్వాత వాడు ఎవడో రాయల్ ఛాలెంజ్ వాడంతా ఏం చేస్తున్నారు మీ మోడీ ప్రభుత్వం? ఇట్ ఇస్ వెరీ అబ్జెక్టబుల్ అండి. మీరు వీఆర్ కన్సర్న్ టు ద తెలంగాణ పీపుల్, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడండి. తెలంగాణ ఇక్కడ ఏం జరిగిందో రేపు
ప్రజలు ఇప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్ ను పక్కన పెట్టిండ్రో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి అండర్ వరల్డ్ పనులు చేస్తే వాళ్ళు ప్రజలు ఊరుకోరు. తెలంగాణ వాళ్ళు చాలా తెలుగు మంత్రులు మేధావులు తప్పనిసరిగా ఎవరిని ఎప్పుడు శిక్షించాలి. అంతేగాని మీరు మోడీ చాలా నీతి మంత్రుడు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. మాట్లాడండి, నాగరాజు గారిని మాట్లాడివ్వండి. నాగరాజు గారు చెప్పండి, కమిషన్ గురించి అడగండి. చెప్పండి నాగరాజు గారు చెప్పండి. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ను లీగల్ ఎక్స్పర్ట్స్ తోని ఒపీనియన్ తీసుకొని అసెంబ్లీలో పెట్టి ఇట్ ఈస్ ఓపెన్ డాక్యుమెంట్, ఓపెన్ సీక్రెట్, ఓపెన్ గా డిస్కస్ చేసి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా కావాలని బీఆర్ఎస్ ను ఏదో రాజకీయ కుట్రపూర్తికంగా సీఎం గా మాజీ సీఎం జైలుకు పంపుతాను లేక ఇలాంటి ఇప్పటికే అపాదాలు ఇస్తాను. కాంగ్రెస్ ను బీజేపీ ఇంటర్నల్ గా ఒకటైంది అనేది అసలు మరి ఎన్ని రోజులు ఏం చేసిండ్రు? ఇంత 10 ఏళ్లలో జరుగుతుంటే బీజేపీ ప్రభుత్వం కదా ఉన్నది, ఏం చేసిండ్రు? ఈడీ ఏం చేసింది? సిబిఐ ఏం చేసింది? ఎందుకు రాలేదు? మధు గారు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారండి శ్రీనివాస్. నాగరాజు గారు ఒక్క నిమిషం అండి. మధు గారు చెప్పండి. మధు గారు శివరాం ప్రసాద్ గారు చెప్పండి. నాగరాజు గారు గౌరవ శాసనసభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులని మైక్ కట్ కాకుండా మాట్లాడగలుగుతారా? మీరు హామీ ఇస్తారా? ఒకవేళ మైక్ కట్ అయితే నాగరాజు గారు మా వాళ్ళకి మైక్ ఇప్పేయగలుగుతారా? 100% సవివరంగా చెప్పుకునే అవకాశం రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్తున్నారు. అన్ని విషయాలు చెప్పడం చాలా గొప్పగా ఉంటున్నాయి. నేనేం చెప్తున్నా, టైముల మధ్యలో కటింగ్ ఎంత అవుతుందో మీరు చూడాలి. టైం స్టార్ట్ అయినప్పుడు నుంచి ఎండింగ్ వరకే కాదు, మధ్యలో మీరు ఎంతమంది గుసాయిస్తున్నారు, ఎంతమంది వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఇదంతా కూడా చూడాలి. మీరు ఇంటరప్షన్ లేకుండా అది వేరే నేనేమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్తున్నారు మాట్లాడండి. నాగరాజు గారు మధు గారు ఒక ప్రశ్న వేశారు. రేపు పొద్దున అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు మైక్ కట్ చేయకుండా మేము చెప్పే వర్షన్ యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటారా అని అడిగారు. మీరు తీసుకుంటామని చెప్పారు. ఓకే, ఇప్పుడు